నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే అందరికి, గరం గరం వార్తలకు స్వాగతం. చాలా వార్తలు ఉన్నాయి చూసేతందుకు, కానీ ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రి. చలో. ఫ్రీ కుర్చీ ఆఫర్ కోసం కకృతి పడుతున్న రాజేషు. సభకు పోయి కుర్చీలు పట్టుకొచ్చుకుంటా. నాన్నను చూడంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు కూతుళ్ళు. క్యాలీ లేక తప్పిపోవడంతోని మిస్ అయినరట 7 ఏళ్ళు. క్వింటాళ్ల కొద్ది చికెను, 250 మేకలు. బిచ్చగాడి ఫంక్షన్ల తీరొక్క వంటలు. పోలీసులతోని మందుబాబు పరాష్కాలు. తాగిన మత్తులో చూయించిండు సుక్కలు. సినిమాలో జరిగినట్లు ఒక్కోసారి బయట కూడా జరుగుతాయి. ఎవ్వలనుకోని అద్భుతాలు జరుగుతాయి. చూసేటోళ్ళు కూడా అవునా నిజమా అని పరేషాన్ అవుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, 2 అమ్మాయిలు ఒక అనాథాశ్రమానికి అన్నదానం చేసేటందుకు పోయిండ్లు. అక్కడ వాళ్ళు ఒక మనిషిని చూసి షాక్ అయ్యిండ్లు. ఎందుకో ఏందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. చూసిండ్లా 6 ఏండ్ల కింద తప్పిపోయిన తండ్రి కండ్ల ముందు అవుపడంగానే గా 2 అక్కలు సంతోషంతో ఉరికి వాళ్ళ బాపును కావలించుకున్నారు. ఈయన పేరు బాలయ్య. మతిస్థిమితం లేక 6 ఏండ్ల కింద ఇంట్లో నుంచి ఎటో వెళ్ళిపోయిండు. బాలయ్య కోసం ఆ ఇంటోళ్ళు ఎతకని జాగలేదు. ఏడికి పోయిండో, ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో తెలవక మస్తు బాధపడ్డరు. బాలయ్య 2 బిడ్డలు హైదరాబాద్ లో ఉన్న మాతృదేవోభవ అనే ఈ అనాథాశ్రమంలో ఉన్న అనాథలకు అప్పుడప్పుడు అన్నదానం చేస్తుంటారు. అట్లనే అన్నదానం చేసేటందుకు పోయినప్పుడు అక్కడ ఉన్న తండ్రిని చూసి గుర్తుపట్టిండ్లు. ఒక్కసారి షాక్ అయ్యిండ్లు. 6 ఏండ్ల కిందట కనిపించకుండా పోయిన తండ్రి కండ్ల ముందు అవుపడేసరికి ఆ 2 బిడ్డలు సంతోషంతోని తండ్రిని గావలించుకున్నారు. వాళ్ళను చూసి మొదట్లో బాలయ్య భయపడ్డాడు, కానీ తర్వాత బిడ్డలను దగ్గరకు తీసుకున్నాడు. విచిత్రం ఏందంటే ఆయనకి ఇంకా వాళ్ళ పేర్లు కూడా యాదికున్నాయి. బాగున్నావా తాతయ్య అని ఆయన మనవళ్ళు పలకరించిండ్లు. ఆ బిడ్డలు ఆశ్రమం నిర్వాహకులతోని మాట్లాడి బాలయ్యను వాళ్ళ ఇంటికి తీసుకువేయిండ్లు. ఈ రోజులలో తప్పిపోయిన తండ్రి కోసం ఇంతగానం తప్పించిన బిడ్డలు ఉన్నారంటే గ్రేటే కదా అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. కొందరు పేరుకే బిచ్చగాళ్ళు, కానీ వాళ్ళ రోజువారీ ఆదాయం, నెలవారీ సంపాదన చూస్తే చి దీనమ్మ జీవితం వాళ్ళ ఆదాయమే మంచిగున్నది కదా అనిపిస్తుంది. అట్లుంటది మరి వాళ్ళ ఆదాయం. అంతెందుకు, కొద్ది రోజుల కింద ఒక బీహారీ బిచ్చగాడి నెల సంపాదన 3 లక్షలు, కార్లున్నాయి, 2 బిల్డింగ్లు రెంట్కిచ్చిండు, ఇంకా బ్యాంకు బ్యాలెన్స్ కూడా చూపెడితే అందరం పరేషాన్ అయినాం. ముంబైలా, హైదరాబాద్లా చాలా మంది రిచ్ బిచ్చగాళ్ళు ఉన్నారని చాలా మంది అంటున్నారు కదా. సరే అదంతా పక్కన పెడదాం గాని ఇప్పుడు ఒక్కసారి ఈ వార్త నుండ్రి. ఫంక్షన్ చేయాలంటే కోటీశ్వర్లే పంచదడుపుకుంటుంటే పాకిస్తాన్ లో మాత్రం ఒక బిచ్చగాడు 1,25 లక్షలతోని ప్రపంచం మొత్తం పరిశాన్ అయ్యేటట్టు ఫంక్షన్ చేసిండు. అదే ఈ ఫంక్షన్. ఇగో ఈ వంటకాలన్నీ ఆ ఫంక్షన్లే. వీళ్ళంతా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే. 250 మేకలు, కింటాల్కు కింటాల్ చికెను, మటన్ బిర్యానీ తినేటోళ్లకు మటన్ బిర్యానీ, చికెన్ తినేటోళ్లకు చికెన్ బిర్యానీ, ఇంకా కావాలంటే కావాల్సిన అన్ని లెగ్ పీసులు. అబ్బరే బిడ్డ బిచ్చగాడు పాకిస్తాన్ దద్దరిల్లిపోయేటట్టు ఫంక్షన్ చేసుడేంది. ఇక్కడ నన్న పైసలు దొరికినాయా? అసలు ఏం ఫంక్షన్ ఇది అంటే పైసలు ఏం దొరకలేదట, కానీ ఇన్ని రోజులు అందరూ దానం చేసిన పైసలను దాచుకొని ఫంక్షన్ చేసిండట. బిచ్చగాడి వాళ్ళ నానమ్మ చచ్చిపోతే ఆమె 40వ రోజు స్మారకంగా కుటుంబం ఇట్లా ఏర్పాటు చేసింది. తినేటోళ్లకు తిండి పెట్టుడే కాదు, క్యారేజ్ బాక్సులు కూడా కట్టించిండ్రట. ఇంకా అగ చూడరాదండి ఎంత మంది వచ్చిండ్రో, 20,000 మందికి ఎక్కువనే భోజనాలు పెట్టిండ్రట. పాకిస్తాన్ లోని గుజరాన్ వాళ్ళ దగ్గర జరిగింది ఇది. కానీ ఒక బిచ్చగాడు 1,25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ రిచ్ బిచ్చగాడు ఈయనే ఉన్నట్టున్నది. పోండి. ఫంక్షన్ కు పోతే చాలా మంది తాగనే తాగరు. ఏహే వద్దు, పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారని ముట్టనే ముట్టరు. కానీ బావలు, మావలు, బామ్మర్దులు ఊకుంటారా?
ఏమైతుంది అసలు ఇలా డ్రంక్ అండ్ డ్రైవే బెటర్ అని బతిలాడి పెగ్గు చేతికి ఇస్తారు, చిన్నగా తాగిస్తారు, అంతే అటెంకుంటది అసలు ముచ్చట. ఇక మునిగినోని ఫుల్గా మునుగుతానని గిలాస కాన్ నుంచి కొందరు ఫుల్ బాటిల్ వేస్తారు, జోష్గా స్పీచ్లు దంచుతారు. ఉద్యోగం ఏంది, నేనే ఒక కంపెనీ పెడతానంటారు. ఇట్లా దంచుడు దంచి రువ్వడి మీద బండెక్కుతారు, సీదా పోలీసుల దగ్గరికే వచ్చి దొరుకుతారు. ఒక్కసారి ఇటు చూడుండ్రి కథ. అయ్యో అట్లా కాదటనే అన్న, ముందు కట ఊదు. పోలీస్ సారు అంతగానం చెప్తున్నాడుగా, ముంగటికే ఊదుతున్నాడట. మళ్ళీ వెనుక ఊదుతాడు. ఓ అన్న ముంగటి కట ఊదారా, అదే ఆ పోలీస్ అయినా చెప్పేది అట్లనే ఉన్నది, నువ్వు ఊదేది అట్లనే ఉన్నది. అక్క కూడా మంచిగానే సపోర్ట్ ఇస్తున్నది, నువ్వు తాగనే తాగలేదట. మరి అట్లాంటప్పుడు ముంగటి కూదుతేంది, ఊదు. చల్ ఎవరే అన్నా నీకు భయం అన్నది, నువ్వు ఊదు. అక్క అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నది. ఓ సారు అన్నకి ఎట్లు ఊదాలో తెలుస్తలేదు, జర మీరు ఊది చూపెట్టుండ్రి. ఇగో ఇట్లా నట ఊదు. 4 పైపులు కాదే అన్న, 40 పైపులైనా పెడతారు కానీ నువ్వు ఊదే దాంకీడు వారు. ఓ అక్క నువ్వు ఆగవమ్మ ఆగు, నువ్వే అంగిజింపేటట్టు కొడుతున్నావు. సూర్యాపేట జిల్లాలో జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్. పాపం అన్న అత్తగారింటికి పోయి వస్తున్నట్టున్నాడు, బామ్మర్దులు బగ్గ పెగ్గులు పోస్తే ఇంత కథ అయింది. అయినా పోలీస్ సార్లు మీరు మరీ వైన్ షాప్ ముంగట్నే డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టుడేంది సారు అని అంటున్నారు. సూర్యాపేట వైన్ షాపుల ముందు దాగే కొంతమంది మందన్నలు, కానీ ఏ మాట కామాట పోలీస్ అన్న అయితే సుక్కలు చూసినట్టున్నది పొండిన చేయబట్టి. కుర్చీ మీద కుర్చీ పెట్టి 16 కుర్చీలు పెట్టి కుర్చీలన్నీ ఎక్కబోరో సభకు వచ్చినోడా. వార్తలు దేని చేత కాదు గాని రోడ్ల మీద బలాదూర్ ఎట్లా తిరుగుతున్నాడో చూడండి. ఓ మనిషి, నీ ఎగురుడాపి ఏం వార్త తెచ్చినావో చెప్తావా జరా? అరే అంజలి చెప్పుడు మర్చిపోయినా, నేను ఇవాళ రేపు సెలవు తీసుకుంటున్నా. నీ ఇష్టం వచ్చినట్టు సెలవు తీసుకుంటే కొలువు వస్తుంది, చూసుకో. 2 రోజులు గంతే, అంతగానం కట్టగట్టే పనే ఉన్నదో. మ్యాటర్ తెలుసు, మళ్ళీ నాకు కూడా కావాలంటది, కవర్ చేద్దాం. నిన్నటి నుంచి ఫుల్ పరిచయం అంజలి, పరిశాన్ చేస్తున్నది. మంచిగానే ఉన్నావు కదా? ఏ నేనేడ మంచుకున్నా, చూసినావా తుమ్మి తుమ్మి ముక్కుసిపోతుందేమో అనిపిస్తున్నది, దానికి తోడు దగ్గు. అబ్బా ఆ దగ్గుపాటికి కూడా ఇంత దగ్గు రావద్దు దేవా. నాకెందుకో అనుమానం కొడుతున్నది, నువ్వు నిజం చెప్తలేవని. అరే నిజం కావాలంటే నా ముందటికి వచ్చి నిల్చో, అన్ని ముఖం మీద దుమ్ముతా, అప్పుడు నీకు కూడా జలుబు చేస్తుంది, అప్పుడు నమ్ముదువు గాని. అయినా జలుబుకు జాబుకు లింక్ ఏంది? జలుబు చేసిన వాళ్ళందరూ జాబులకు పోతలేరా? అంటే నా కోల్డ్ కొలీగ్స్ కంటద్దని. ఈ కోల్డ్ వెనుక ఏదో వైల్డ్ థాట్ ఉన్నట్టు అనిపిస్తున్నది నాకు. సరే అయితే లీవ్ తీసుకో, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి. నాకు ఎడమ చెయ్యి తెలుసు, కుడి చెయ్యి తెలుసు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి ఏందంజలి? చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు, చాలా షేడ్స్ ఉన్నాయి నీలో. హలో వంశీ చెప్పురా, ఎక్కడున్నావు? అవునా టికెట్లు తీసుకున్నావా? నేను బస్ టైంకు కరెక్ట్గా వచ్చేస్తా, ఓకేనా? వచ్చేస్తా, అట్లా పోయి బట్టలు తీసుకొని వచ్చుడే బయట ఉన్నా, ఓకే? ఉంటా. బస్ అయింది పోవడైంది. ఇగో మంచి మర్యాదకు చెప్పు, లీవ్ పెట్టి ఎడికి పోతున్నావు? అంటే తమిళనాడు తిరుపూర్ పెరుమానల్లూరులో అన్నా డిఎంకే వాళ్ళు సర్వసభ్య సమావేశం ఒకటి పెట్టిర్రు అంజలి, అక్కడికి పోతున్నా. తమిళనాడులో మీటింగ్ కా? నాకు తమిళ్ తెలియమా? తెలియదు. మరి తమిళ్ రాంది తమిళనాడుకు పోయి ఏం చేస్తావు? అంటే మా ఇంట్లో కుర్చీ లేవు అంజలి, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూర్చుందామంటే మస్తు ఇబ్బంది అవుతున్నది, అందుకని. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నువ్వే అన్నావుగా పోయి ఏం చేస్తావని, అదే చెప్తున్నా. సభకు పోయి కుర్చీలు పట్టుకొచ్చుకుంటా. కాలిరిగి మస్కపోయిన కుర్చీ మొక్కపోడా, సభకు పోయి సక్కదనాల కుర్చీలు ఎత్తుకొస్తావా? చిల్లర దొంగేశాలు అన్ని. హలో ఎత్తుకొచ్చుడేంది, ఎవరన్నా ఇంట నిజం అనుకుంటారు? మరి సభకు పోయి కుర్చీలు తెచ్చుకుంటా అన్నది నువ్వే కదా? అంటే దొంగతనం మోపుతావు నా మీద? నేను ఎత్తుకొచ్చుకుంటా అనలే, బాజాప్తా పట్టుకొచ్చుకుంటా అన్నా. అబ్బో ఏసినవుతి, కుర్చీ దొంగలించడం కాదు తస్కరించుట అన్నట్టున్నది నువ్వు చెప్పేది. ఇంకొకసారి దొంగ అన్నావంటే కుర్చీ మడత పెట్టి కొడితే కుర్తి బకెట్లా పడతావు, పోయేమనుకుంటున్నావు? ఏచి సభకు పోయి కుర్చీలు ఎత్తుకొచ్చుకునేటోనివి, నీతోని నాకు మాటలేంది? మొన్నట్ల ఆఫీసులో కూడా ఒక కుర్చీ కనిపిస్తలేదు అన్నారు, కొంపదీసి నువ్వే ఎత్తుకవేనవా ఏంది? ఓ తల్లి, నువ్వు లేందో పెంట పెట్టకు మళ్ళా నాకు. నేను కుర్చీలు ఎత్తుకొచ్చేదందుకు పోతలేను, పట్టుకొచ్చుకునేదందుకే పోతున్నా. అన్నా డిఎంకే లీడర్లే ఆఫర్ పెట్టిండ్రు, సభకు రండి మీరు కూర్చున్న కుర్చీని పట్టుకోబోండి అని. అంటే సభకు పోయి కూర్చోవాలి, మీటింగ్ అయిపోగానే మనం కూర్చున్న కుర్చీని మనమే పట్టుకొచ్చుకోవచ్చు అన్నట్టు. ఇదేందయ్యా
ఇదే గమ్మత్తుకున్నది కదా, ఎందుకట అట్లా? ఏమో మీటింగ్లకు జనాలు వస్తలేరని ఆఫర్ పెట్టినరేమో. ఎందుకైతే మనకేంది, పోయినామా సభకు అటెండ్ అయినామా, మీటింగ్లో కూర్చున్నామా, కుర్చీ పట్టుకొని వచ్చినామా గంటే. ఏ అంటారు కానీ నిజంగా పట్టుకపోనిస్తారా? పట్టుకపోనిచ్చినా ఎవరు పట్టుకపోతారు చెప్పట్లా? ఎవ్వరు తీసుకుపోతారా? ఒక్కసారి ఒక వీడియో చూపిస్తా చూడు, ఒక్కొక్కరు నెత్తి మీద పెట్టుకొని ఎట్లా తీసుకుపోతున్నారో. ఓరిని కరెక్టే కదా, ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువనే ఎత్తుకపోతున్నారు కదా, గదే పట్టుకపోతున్నారు కదా. మరి అందుకే లీవ్ పెట్టి మరి సభకు పోతున్నా. కావాలంటే చెప్పు, నీకు కూడా ఒక 2 కుర్చీలు పట్టుకొస్తా వచ్చేటప్పుడు. నాకేం వద్దు ఆ కుర్చీలు గాని, కుర్చీల కోసం ఓ ఎగేసుకొని పోతున్నావా ఇప్పుడు ఆడికి? అరే ఫ్రీగా వస్తుంటే ఎందుకు కాదనాలి చెప్పు. ఫ్రీగా వచ్చేది ఏమున్నది, 6,000 ఖర్చు అవుతున్నది కదా. 6,000? 6,000 దేనికి? నువ్వు మీ దోస్తు కలిసిపోతున్నారా? మరి మీ ఇద్దరు పోయి రాను ఒక 4,000, అక్కడ ఉండేటందుకు తినేటందుకు ఒక 2,000 అనుకున్నా, మొత్తం 6,000 ఫట్ అన్నట్టే కదా. అయినా కుర్చీలు వస్తున్నాయి కదా. ఏందొచ్చేది, మీరు పోయి చెరో 4 కుర్చీలు వేసుకొచ్చిన వాటికి ఒక్కోదానికి 1,000 అనుకున్నా, 8,000 మాల్ కోసం 6,000 ఖర్చు అవసరమా? మళ్ళీ అవి కొత్త కుర్చీలు కూడా కాదు, పాతే పట్టుకొని వచ్చి 2,000 మీరు మిగిల్చేది. ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే అనిపిస్తున్నది. అనిపించుడు కాదు, ఆన్లైన్ లా అదే సెకండ్ హ్యాండ్ లా ఇంకా అగ్వనే కొనొచ్చు గానీ నడివిగా ఆఫీస్ కు ముందు ఎటు చేసి నాకు సెలవు ఇయ్యద్దని ఫిక్స్ అయినట్టున్నావు కదా సైతాన్ ముఖం దాని. సరే వస్తున్నది, ఇప్పుడు వంశీగానికి చెప్పాలి ట్రిప్ క్యాన్సల్ అని. కానీ చిత్రంగా ఉన్నదిలే, అన్నా డిఎంకే వాళ్ళు పెట్టిన ఆఫర్ అయితే, రండి బాబు రండి, సభకు రండి, కూర్చున్న కుర్చీ పట్టుకుపోండి. ఏపీలా ఏ ఊర్లో ఏ సచివాలయానికి పోయినా ఎవరుంటారులా? ఎవరుంటారని అట్లా అడుగుతావేందంజలి? ఆఫీసర్లు ఉంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు, సమస్యలు చెప్పుకునేటందుకు పబ్లిక్ వస్తారు, జనాల సమస్యను అధికారులు తీరుస్తారు, అంతే. దీంట్లో కొత్తదే ఉన్నది, ఎప్పుడైనా ఇదే కదా జరిగేదే కదా అంటారు కదా. కానీ కాదుల్లా, ఈ సచివాలయానికి పోతే ఆఫీసర్లు ఉండరు, మరెవరుంటారు అంటే ఇగో వీళ్ళే. ఆఫీసర్ల అవతారం ఎత్తి సచివాలయంలో డ్యూటీ చేసిండ్రుల్లో బడిపిల్లలు. అట్లానే డ్యూటీ అంటే అట్లాంటి ఇట్లాంటి అనుకునేరు, ఉత్తగా కూసునే పని అనుకునేరు. ఫైళ్లు రాయడం, ఫైళ్లు చెకింగ్ చేయడం, ఫైళ్లు నింపడం, ఫైళ్లను క్రమ పద్ధతిలో పెట్టడం, మొత్తం బిజీగా పని చేసిండ్రు. పనిని మొత్తం సగబెట్టిండ్రు ఇగో ఈ పిల్లలు. మరి పిల్లలు ఇంతగానం పని చేస్తుంటే తల్లిదండ్రులే ఉన్నారు, అసలు ఆఫీసర్లు ఎటు పోయిండ్రు? ఈ పనంతా చూసుకునేదే వాళ్ళు కదా, అంటే వాళ్ళు లేకనే కదా వీళ్ళు పనిచేసింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఉన్న గాంధీనగర్ లో 1వ సచివాలయంలో అధికారులు ఎవ్వరు డ్యూటీకి రాలేదట. చాలా మంది ఆ పనుల మీద ఈ పనుల మీద వచ్చిపోతుంటే అక్కడనే ఉన్న కొందరు బడి పిల్లలు ఇట్లా పని చేసిండ్రు. ఇగో సచివాలయం పరిస్థితులు ఇట్లున్నాయి. ఆఫీసర్లు డ్యూటీ చేసుడు తక్కువ, డుమ్మాలు కొట్టుడు ఎక్కువైతున్నాయని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే విషయం కలెక్టర్ సారు దగ్గరికి పోయి విచారణకు ఆదేశించిండ్రట. కానీ చూడుండ్రి, సచివాలయాలలో తమాషాలు ఎట్లున్నాయో. అరే పబ్లిక్ కు సమస్యలుంటే వాటిని తీర్చాలని ఆఫీసర్లకు ఉండాలి గాని ఈ డుమ్మాలు కొట్టుడేంది, జనాలను ఇబ్బంది పెట్టుడేంది, వాళ్ళ పని పిల్లలు చేసుడేంది ఎప్పుండ్రి? తెలంగాణ ఆర్టీసీ బస్సులల్లా మా లేడీస్ కు ఫ్రీ పెట్టినందుకు కండక్టర్లు డ్రైవర్ అన్నలకు మస్తు అంటే మస్తు తక్లీఫ్ అవుతున్నది. బస్సు నిండా జనాలు ఉండేసరికి టికెట్లు కొట్టడం కండక్టర్ల వల్ల అయితలేదు. ఇంకో దిక్కు బస్సు నిండా జనం ఉండేసరికి వచ్చే బస్ స్టాప్లల్లో బస్సు ఆపాలనా వద్దా, ఒకవేళ ఆపితే ఎట్లెక్కుతారు, ఎవరు కీసులాడతారోనని డ్రైవర్ అన్నలు ఫికర్ పడుతున్నారు. చూస్తున్నాం కదా, కొన్నిసార్లు ప్రయాణికులతోని కోపం చేసి పంచాదులు కూడా అవుతున్నాయి కదా. అయితే ఈడ ఒక డ్రైవర్ అన్న ఏం చేసిండ అంటే, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసే అభ్యర్థుల పిల్లలను పోలీసులు ఆడిస్తే బస్ ఎక్కిన ప్రయాణికురాలి చంటి బిడ్డను డ్రైవర్ అన్న ఆడిచ్చి నిద్రపుచ్చిండు. ఇగో ఈ ఆర్టీసీ బస్సుల. ఆహా మంచిగా నిద్ర వచ్చిండు కదా డ్రైవర్ అన్న. మరి తాత అనుకున్నదో లేకుంటే మంచి జోలపాట వాడితే హాయిగా నిద్రలకు జారుకున్నదో గాని అంతసేపు ఏడ్చిన పసిపాపను డ్రైవింగ్ చేస్తూ బస్సును కంట్రోల్ చేసినట్టే పాటతోని ఏడుపు నాపిండు. అయినా డ్రైవర్లు బస్సులు ఆపనే ఆపరు, సామాను గిట్ల వాళ్ళ దగ్గర ఉంటేనే కసురుకుంటారు. అసోంటిది బాగానే ఎత్తుకున్నాడు కదా అంటే, మనుగూరు నుంచి పట్నం పోయే ఈ బస్సుల ఓ అక్క ఎక్కిందట. అయితే సూర్యాపేట బస్టాండుల బస్సు ఆపితే అందరూ దిగుతున్నారట, వాష్రూమ్ లో సైడ్ పోయి వస్తున్నారట. ఇక అసోంటి పరిస్థితుల్లో పాపను ఎవరికి ఇయ్యాలనో తెలియక ఈ డ్రైవర్ అన్నకిచ్చిపోతే ఇట్లా నిద్ర వచ్చిండు. కానీ అక్క శానా తెలివిగల్లది పోండ్రి. వేరే వాళ్ళకిస్తే ఎటన్నా పోతారు, ఆయనతో బయట బస్ స్టాండ్ లో కూర్చున్న వాళ్ళకిస్తే ఇంతలో బస్సు వెళ్ళిపోతుంది, డ్రైవర్ కి ఇస్తే పాప సేఫ్, బస్సు కూడా వెళ్ళిపోదు అని చూసినట్టున్నది. ఇక డ్రైవర్ అన్న ఈ పని చేసినందుకు ఆఫీసర్లు మెచ్చుకొని మెడలు వేసుకొని సన్మానం కూడా చేసిండ్రు. నిజంగా డ్రైవర్ అన్నలు మస్తు
మంచోళ్ళులా సంపాదించుడు చేతగానోళ్ళు మంది సొమ్ములు తినడమే పనిగా పెట్టుకుంటారు. ఎవనికా నుంచి ఎట్లా పైసలు దొబ్బెయ్యాలి, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎవనికి ఎట్లా మాయ మాటలు చెప్పి మన పొట్ట ఎట్లా నింపుకోవాలి, ఎట్లా వెనకేసుకోవాలి అనేదే కొందరి పని. పైసలను చూస్తే పాము నాలుకలు కోరినట్టే కోరి లటుక్కున వెనకేసుకుంటారు. నీతి న్యాయం ధర్మం అన్నది ఒకటి ఉన్నదని కొందరు గోసిగాళ్ళు అనుకోరు కదా. కానీ అందరు అట్లుండరుల్లా. ఇగో ఇసొంటోళ్ళు కూడా ఉంటారు. ఇంతకు వార్త ఏందంటే రోడ్డు మీద దొరికిన 2 లక్షల రూపాయలను సీదా తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పి లోకం మీద ఇంకా నీతి న్యాయం ధర్మం బతికే ఉన్నదని నిరూపించిండు. ఇగో ఈడ పోలీసులకు పైసలు అప్పచెప్తున్నా అన్న. మంచి మనసున్న ఈ అన్న పేరు సతీష్. హైదరాబాద్ లాలాపేటలో ఉంటాడు. అయ్యప్ప స్వామి గుడికి పోతుంటే రోడ్డు మీద 500 రూపాయల కట్టలు పడి ఉన్నాయట. ఈ పైసలు ఎవ్వరు చూడలేదు, తీసుకున్నా ఎవ్వరు అనేటోళ్ళు కూడా లేరు. కానీ 2 లక్షల రూపాయలంటే పాపం ఎవరు ఎంతగానో కష్టపడి సంపాదించిరో ఈ పైసలు నాకెందుకు అని సీదా స్టేషన్కి పోయి ఇస్తే పోలీసులు కూడా లెక్క పెట్టి షెబ్బాష్ అన్నారట. వీడియోను సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ చూడండి ఎంత గొప్ప మనసు సతీష్ది. మామూలుగా మనకు 100 రూపాయలు రోడ్డు మీద దొరికితేనే లటుక్కున తీసుకొని జేబులు వేసుకుంటాం. అట్లాంటిది అక్షరాల 2 లక్షల రూపాయలు అట్లనే తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పి నిజాయితీ చాటుకున్నాడు అంటే ఎంత మంచోడు అర్థం చేసుకోండి. ఇక షెబ్బాషే సతీష్ అన్న, షెబ్బాష్. పోలీసులు జీబేసుకొని హారన్ కొట్టుకుంటా రోడ్ ఎక్కితే చాలు డబడబమని షటర్లు మూస్తారు. బైకులు కార్లు చాలు చేసుకొని పత్తా లేకుండా పోతారు. గుంపులు కూడినోళ్ళు ఆ గల్లీ కొగలు ఈ గల్లీ కొగలు ఉరుకుడు చూపుతారు. ఒక్కటంటే ఒక్కటే నిమిషంలా గప్చుప్ అయిపోతారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక పోలీస్ అన్న దుకాణాలు మూసినాక ఎసొంటి ఏషాలు వేసిండో చూడుండ్రి. ఓ సారు ఇటు జరుగు జరుగు, షటర్ మూసినాక ఇంకే ఉన్నది సారు అక్కడ, ఇటు రాండ్రి అక్కడ ఏం లేదు. కథ సల్లగుండా సారు ఇంతసేపు షటర్ కొడుతుంటే ఏమో అనుకున్నావు, ఫుల్గా సొలుగుతున్నాడు కదా, ఏమన్నా మందు గిట్లా వేసిండా ఏంది? ఓ సారు ఒక్కసారి ఇటు చూడుండ్రి. అవ్వా అవ్వా అవ్వా, పోలీస్ సారు అటు ఇటు చేసి బీరు సంపాదించిండ్రా. అయినా బహిరంగంగా మద్యపానం ఏంది, బహిరంగంగా సిగరెట్ తాగుడేంది సారు? సారు మీరు డ్యూటీలు ఉన్నారు, అది గమనించిండ్రా? సారు సోకుల సారున్నాడు పోండ్రి, హిమాచల్ ప్రదేశ్ పోలీస్ అయినా మరి సారు డ్యూటీకి బయలుదేరే ముందే మందు కొట్టి ఇట్లా రోడ్ల మీద రచ్చ చేసిండో, లేకుంటే డ్యూటీ అయిపోయినాక యూనిఫామ్ మీదనే ఇంటికి పోతూ ఈ కథ చేసిండో తెలియదు. కానీ రోడ్డు మీద తాగుతూ పెంట చేసిండు. ఇక ఇదంతా ఒకెత్తైతే వైన్సులు మూసినాక వాళ్ళని ఇంకింత బెదిరించి ఆగం పట్టించిండు. వీడియో తీసి సీదా పెద్ద ఆఫీసర్లకు పంపితే సస్పెండ్ చేసిండ్రు. అది మీకు చూపెడుతున్నాం. కానీ పాపం ఇన్ని రోజులు క్రమశిక్షణగా డ్యూటీ చేసి 2 పెగ్గులు గుద్ది ఇన్ని రోజుల కష్టాన్నంతా ఆగం చేసుకున్నాడు. ఎక్కడి తాగుడో ఏమో పోండ్రి, అన్యాలంగా పోలీసు ఆయన ఇజ్జత్ తీసింది. నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని అన్నాడు ఒక పెద్ద మనిషి. మన దేశంలో రైళ్లు ఏ ఒక్కనాడు కూడా టైంకు రావని అందరికీ తెలుసు. పోనీ లేటుగా వచ్చే రైళ్ళన్నా ఎంత లేటుగా వస్తాయి అనేది కూడా ఎవ్వరికి తెలియదు. గా రైళ్ల కోసం ప్యాసింజర్లు ఎదురు చూసి తకాయించిపోతారు. ఇట్లనే గా మధ్యప్రదేశ్లో రైలు కోసం చూసి లాస్ట్కు ప్యాసింజర్లు ఏం చేసిండ్లో చూడుర్రి. ఆగో వామ్మనే, రైలు కిటికీ అద్దాలు పగిలినాయి కదా, లోపటున్న డ్రైవర్ల మీద గట్టిగానే అరుస్తున్నారు ప్యాసింజర్లు. అసలు ఈ లొల్లేంది అంటే మధ్యప్రదేశ్ బజల్పూర్ రైల్వే స్టేషన్లా ట్రైన్ కోసం ప్యాసింజర్లు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. అదేమో అగరాదు. ఏమైంది సారు ఇంత లేట్ అయింది, రైలు ఎప్పుడొస్తుంది అని ఎంక్వైరీలు అడిగితే వస్తుంది ఆగుర్రి అని వాళ్ళు గదిమిచ్చిండ్లంట. చూసి ప్రయాణికులకు ఓపిక నశించిపోయింది. ఇక లాస్ట్కు ఆ ట్రైన్ మెల్లగా వచ్చి ప్లాట్ఫారం మీద ఆగంగానే అప్పటిదాకా ఓపిక పట్టిన ప్యాసింజర్లు గా రైలు మీద అటాక్ చేసిండ్లు. రైలు కిటికీ అద్దాలు బలగొట్టిండ్లు. డ్రైవర్ ను నానా మాటలు అన్నారు. పాపం గా లోకో పైలట్లు ఏం చేస్తారు, గ్రీన్ సిగ్నల్ వస్తేనే ముందుకు పోవాలి, ఎక్కడ రెడ్ సిగ్నల్ పడితే అక్కడ ఆగాలి. కానీ ఇదంతా గా ప్యాసింజర్లకు ఏం తెలుసు. అందుకే ట్రైన్ రాగానే ఇంజన్ మీద అటాక్ చేసిండ్లు. అయినా మన దేశంలో రైలు ఎప్పుడన్నా టైంకి వస్తాయా, ఆ వచ్చేదాకా ఎదురు చూడాలంతే అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదకుంచుకోండి, రాత్రి 8:30కి, మళ్ళా పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.